బ్రేకింగ్ న్యూస్. మంత్రి కొండ సురేఖ భర్త కొండ మురళికి క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇచ్చింది. ఆయనపై వచ్చిన ఫిర్యాదుపై క్రమశిక్షణ కమిటీ వివరణ అడిగింది. ఇటీవల కొండ మురళి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపాయి. అయితే కమిటీ ముందుకొచ్చి కొండ మురళి మళ్లీ లేఖ ఇచ్చారని క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి తెలిపారు. ఎమ్మెల్యేలు ఇచ్చిన ఫిర్యాదుపై వివరణ కోరగా కొండ మురళి 6 పేజీల లేఖ ఇచ్చారని చెప్పారు. అది వివరణ కాదని ఆయన చెప్పాలనుకున్నది చెప్పారని అన్నారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చారి గాంధీభవన్ నుంచి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చారి, చెప్పండి, క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇచ్చిన దానికి కొండ మురళి 6 పేజీల లేఖ ఇచ్చారని చెప్తున్నారు. అందులో వాళ్ళు అడిగిన ప్రశ్నలకు కాకుండా ఆయన చెప్పాలనుకున్నది చెప్తున్నారని చెప్పారు. ఏంటి అసలు ఆ లేఖలో ఏముంది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? క్రమశిక్షణ కమిటీ ముందుకు ఇవాళ కొండ మురళి వచ్చారు. అయితే నిన్న క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి మల్లు రవి కొండ మురళికి ఫోన్ చేసి ఈరోజు జరిగినటువంటి సమావేశానికి రావాలని సూచించినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, పిసిసి చీఫ్ మహేష్ గౌడ్కి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా ఫిర్యాదు చేశారు కొండ మురళి మీద చర్యలు తీసుకోవాలని. కొండ మురళి మీద చర్యలు తీసుకోవాలనే ఫిర్యాదుతో పాటు కొన్ని డాక్యుమెంట్స్, కొండ మురళికి సంబంధించినటువంటి పేపర్స్కు సంబంధించినటువంటి క్లిప్పింగ్స్ అన్నిటిని కూడా ఎమ్మెల్యేలు క్రమశిక్షణ కమిటీకి ఇచ్చారు. వాటికి సంబంధించి వివరణ ఇవ్వాలని కొండ మురళిని క్రమశిక్షణ కమిటీ కోరింది. అయితే కొద్దిసేపటి క్రితమే క్రమశిక్షణ కమిటీ ముందు ఈ సమావేశం ముగిసింది. ఆ సమావేశానికి కొండ మురళి వచ్చారు. సుమారు గంటన్నర పాటు ఈ క్రమశిక్షణ కమిటీ ముందు కొండ మురళి ఈ అంశాలని ప్రస్తావిస్తూ వచ్చారు. అయితే ఈ క్రమశిక్షణ కమిటీ ముందు 6 పేజీల లేఖ ఏదైతే ఇచ్చారో క్రమశిక్షణ కమిటీ పంపించినటువంటి ఫిర్యాదుకి అనుకూలంగా లేవు. ఆ క్రమశిక్షణ కమిటీ సభ్యులు క్రమశిక్షణకు సంబంధించినటువంటి ఇచ్చినటువంటి లేఖ ఏదైతే ఉందో, ఎమ్మెల్యేలు ఏదైతే ఫిర్యాదు చేసిరో ఆ ఫిర్యాదుకు సంబంధించి వాటికి సంబంధించినటువంటి వివరణలాగా ఆ క్రమశిక్షణ కమిటీ కొండ మురళి ఇచ్చినటువంటి 6 పేజీల లేఖని పరిగణలోకి తీసుకోలేదు. కాబట్టి ఆ ఎమ్మెల్యేలు ఇచ్చినటువంటి ఫిర్యాదులు ఏవైతే ఉన్నాయో తమని ఉద్దేశించి చేసినటువంటి కామెంట్స్కు సంబంధించి కావచ్చు, వాళ్ళు చేసినటువంటి కొన్ని అంశాలకు సంబంధించి వాటికి వివరణ ఇవ్వాలని ఆ లేఖలో ప్రధానంగా పేర్కొన్నటువంటి క్రమంలోనే కొండ మురళికి ఈరోజు క్రమశిక్షణ కమిటీ మరొక లేఖనిచ్చింది. ఆ లేఖ నోటీస్గానే భావించాల్సి ఉంది. వీటికి పూర్తి స్థాయిలో అన్నిటికీ ఎమ్మెల్యేలు ప్రస్తావించినటువంటి ప్రతి అంశానికి కూడా కొండ మురళి వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ వివరణకి 2-3 రోజుల పాటు గడువు ఇస్తూ తిరిగి ఇచ్చినటువంటి ఫిర్యాదు ఏదైతే ఉందో ఆ ఫిర్యాదుకు సంబంధించినటువంటి పత్రానికి అన్నిటికీ కూడా వివరాలు అందించాలని క్రమశిక్షణ కమిటీ కొండ మురళికి సూచించింది. అయితే ఈ మొత్తం ఎపిసోడ్లో క్రమశిక్షణ కమిటీ నన్ను పిలవలేదు, నేనే వచ్చానని కొండ మురళి కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడినటువంటి సందర్భంగా చెప్పారు. కానీ మల్లు రవి, క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి మల్లు రవి నిన్న కొండ మురళికి నేను ఫోన్ చేసి రావాలి అని సూచించాను. కాబట్టి దానికి అనుగుణంగానే కమిటీ ముందుకు కొండ మురళి వచ్చారనేటువంటి అంశాన్ని ప్రస్తావించారు. అలాగే ఖైరతాబాద్కు వచ్చినటువంటి పిటిషన్ కావచ్చు, ఆసిఫ్ నగర్కి సంబంధించినటువంటి పిటిషన్కి సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా కమిటీ కొంత చర్చించింది. ఈరోజు కొండ మురళికి సంబంధించినటువంటి ఫిర్యాదు మీదనే ఎక్కువ క్రమశిక్షణ కమిటీ ఫోకస్ చేసినట్టు కనబడుతుంది. దాంట్లో భాగంగానే కొండ మురళి ఇచ్చినటువంటి 6 పేజీల వివరణ ఎమ్మెల్యేలు చేసినటువంటి ఫిర్యాదుకు ఎక్కడ పొంతన లేకపోవడంతో ఈ ఎమ్మెల్యేలు చేసినటువంటి ఫిర్యాదు మీద పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వాలని క్రమశిక్షణ కమిటీ కొండ మురళిని మరోసారి కోరింది.